ఎన్టీఆర్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం జై లవకుశ. బాబీ దర్శకుడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పథకంపై కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టీజర్ను జూలై మొదటి వారంలో విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. కాగా చిత్రంలోని కొన్ని సన్నివేశాలను కొందరు ఆన్లైన్లో లీక్ చేశారు. చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా ఈ విషయం ప్రకటించింది. జై లవకుశలోని సన్నివేశాలను లీక్ చేసిన కొంతమంది నిందితులను గుర్తించి అరెస్ట్ చేయించామని ఎన్టీఆర్ ఆర్ట్స్ ట్వీట్ చేసింది. జై లవకుశ సన్నివేశాలు లీక్ చేసిన ప్రధాన నిందితుడు గణేష్ అని, అతన్ని అరెస్ట్ చేయించమని చిత్ర బృందం తాజాగా తెలిపింది. రాశిఖన్నా, నివేదా థామస్ ఇందులో కథానాయకులుగా నటిస్తున్నారు. బుల్లితెర హిందీ నటుడు రోనిత్ రాయ్ ప్రతినాయకుడు పాత్ర పోషిస్తున్నారు. నందిత కీలక పాత్ర పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నారు. సెప్టెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. జై లవకుశ సన్నివేశాలు లీక్ చేసిన ప్రధాన నిందితుడు గణేష్ అని, అతడు అరెస్ట్ చేయించమని చిత్ర బృందం తాజాగా తెలిపింది. ఈ మేరకు దర్యాప్తు జరుగుతుందని పేర్కొంది. లీకైన సన్నివేశాలు అధికారిక టీజర్లోని కాదని, కేవలం రఫ్ కట్ మాత్రమే అని చెప్పింది. దయచేసి లీకైన ఫోటోలను షేర్ చేయవద్దని సినీ అభిమానులకు చిత్ర బృందం కోరింది. Please subscribe. Filmy events. Filmy events. Filmy events.